వారసత్వ ఆస్తిలో సమానత్వం సీనప్ప కేసు విశ్లేషణకు స్వాగతం. అసలు ఈ ల్యాండ్మార్క్ తీర్పులో ఏముందో డైరెక్ట్గా చూద్దాం. తండ్రి ఆస్తిలో ఆడపడుచులకు వాటా ఇవ్వకుండా అన్నదమ్ములు మోసం చెయ్యొచ్చా? బిఎం సీనప్ప కేసులో దీనికి సరైన సమాధానం దొరికింది. సీనప్ప 1985లో వీలునామా రాయకుండానే చనిపోయారు. సరిగ్గా ఇక్కడే వారసత్వ చట్టాలు ఆటోమేటిక్గా అమల్లోకొచ్చాయి. ఆయనకు భార్య, 4 కొడుకులు, 3 కూతుర్లు. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 8 ప్రకారం వీళ్లందరికీ సమాన హక్కులొచ్చాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. 1985లో మౌఖికంగా, 2000 సంవత్సరంలో రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొడుకులు మాత్రమే ఆస్తిని పంచుకున్నారు. ఆ 2000 నాటి పంపకాల్లో 3 సోదరీమణులను పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్లకి ఒక్క రూపాయి కూడా దక్కలేదు. దీనిపై కూతుర్లు న్యాయపోరాటానికి దిగారు. అయితే 2005 చట్ట సవరణ కంటే ముందే పంపకాలు జరిగాయని కొడుకులు వాదించారు. ఆ పాత టైంలైన్ వంకతో సోదరీమణులకు హక్కులేదని వాదించారు. ఆశ్చర్యంగా మొదట్లో హైకోర్టు కూడా ఈ వాదనను సమర్థించింది. కాని ఆ సోదరీమణులు అస్సలు వెనక్కి దగ్గలేదు. తమ హక్కుల కోసం ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఈ కేసును లోతుగా విశ్లేషించింది. అన్నదమ్ముల తప్పుడు వాదనలు కొట్టిపారేసి హైకోర్టు తీర్పును పూర్తిగా పక్కన పెట్టింది. తండ్రి చనిపోయిన క్షణం నుంచే సెక్షన్ 8 ప్రకారం కూతుర్లకు ఆస్తిపై చట్టబద్ధమైన హక్కులు వస్తాయని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడపడుచుల హక్కులను కాలరాస్తూ అన్నదమ్ముల ఇష్టానుసారం ఆస్తిని పంచుకోవడం కుదరదనమాట. 2005 చట్టం మహిళల హక్కులను మరింత బలపరచడానికే తప్ప ఉన్న హక్కులను లాక్కోడానికి కాదని కోర్టు స్పష్టం చేసింది. ఫైనల్గా సోదరుల మోసానికి చెక్ పెట్టింది. తండ్రి ఆస్తిలో కూతుర్లకు దక్కాల్సిన చట్టబద్ధమైన వాటాను సుప్రీంకోర్టు ఖాయం చేసింది. ఈ తీర్పుతో తేలిన హక్కులివే. తండ్రి మరణంతోనే హక్కులొస్తాయి. సెక్షన్ 8 సమానత్వమిస్తుంది. కూతురుల సంతకం లేని పంపకాలు చెల్లవు. ఈ చారిత్రాత్మక తీర్పు ఆడపడుచుల పాలిట ఓ వరం. అయితే ఇప్పటికీ ఈ చట్టపరమైన హక్కుల గురించి మనందరికీ పూర్తిగా తెలుసా?